రైట్. ఇక్కడ నెలకు 3 రోజులు శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలి. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటల్స్పై చర్యలు. కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా తిరుపతికి అయితే వెళ్ళారు. తిరుపతికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటో. సో ఇక హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని అయితే చెప్తున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని అయితే ఆదేశాలు అయితే ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక చెరువులు, నాలలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తారట. సో ఈ ప్లాస్టిక్ ప్రతిసారి ప్రస్తావన వచ్చినప్పుడు ప్లాస్టిక్ గురించి దీన్ని నిషేధించాలి అని అంటారు. సో ఇక్కడ వాడేవాళ్ళు దాన్ని పూర్తిగా తయారు చేయకుండా అయిపోతుంది కదా. ఆ తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి, వాటిని తయారు చేయకుండా ఉంటే ఎవరు వాడరు కదా. అక్కడనేమో కంపెనీలలో తయారు చేయమని చెప్పేసి అక్కడ పర్మిషన్ ఉంటుంది. ఇక్కడికి లోపలికి వచ్చినాకనేమో వాడొద్దని అంటారు. ఇది విచిత్రమైన రూల్స్ ఉంటాయి, కొన్ని అర్థం కాని విషయాలు ఇవన్నీ. అక్కడనే ఆ కవర్లు ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ కవర్లు, వాటిని తయారు చేయకుండా ఉంటే ఇక్కడ దాకా రావు, ఇక్కడ వాడరు కదా. సో ప్లాస్టిక్ను ప్రతిసారి 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఇవంతా జరుగుతుంటుంది. ఈ ప్లాస్టిక్ గురించి వస్తారు, షాప్లలో వస్తారు, వాడొద్దని చెప్తారు. ఇక 4 రోజులు ఆ కవర్ సంచి వాడతారు, ఆ కాగితంకి సంబంధించిన వేరేవి ప్రత్యామ్నాయంగా వాడతారు, మళ్ళీ తర్వాత యథావిధిగా ప్లాస్టికే వాడతారు. సో దాన్ని నిషేధించాలని చెప్తారు, కానీ అది పూర్తి స్థాయిలో ఎప్పటికీ అమలు కాకుండానే ఉంటుంది అది.